ఎమ్మెల్యేల అనర్హత కేసు అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించిందట. డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టు ధిక్కరణ చర్యల నుంచి రక్షణ. సింగిల్ జడ్జి ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ కార్యదర్శి అప్పీల్. ఇవ్వలేమన్న ధర్మాసనం 24వ తేదీన తుది విచారణ చేపడతామని వెల్లడి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ మారిన వారు సహా ప్రతివాదులందరికీ నోటీసులు పోయినాయట. ఒకటి, పార్టీ మారిరు 10 మంది అన్నది వెరీ క్లియర్. మనం దాన్ని దాచలేము. మేము దేవుని కండువా కప్పుకున్నాం, ఇంకో కండువా కప్పుకున్నాం అంటే ఎవరు నమ్మడు. 10 మంది పార్టీ మారిరు, 10 మంది రిజైన్ చేయాల్సిందే. ఇవాళ ఏదో టీఆర్ఎస్ అడుగుతున్నది, టీఆర్ఎస్కి ఎక్కడిది నైతిక అర్హత అంటే వాళ్ళకి నైతిక అర్హత లేదు. వాళ్ళు బురదలో బొరలాడి బురదతోనే ఉంటారు. వాళ్ళ గురించి ఎవరు ఆలోచించట్లే. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే ఇంకో పార్టీలోకి పోయిందంటే ఆయన మీద అనర్హత పడాల్సిందే. అసలు ఎలక్షన్లు తేవడం అన్నది దారుణమైన విషయం. అసలు ఈ ఎలక్షన్ ఖర్చు కూడా వాళ్ళే భరించాలా? ఏ పార్టీలోకి అయితే ఆయన పోయిండో ఆ పార్టీ వాళ్ళే భరించాలి. ఏడుంది వార్త? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు షెడ్యూల్ జారీ చేసే విషయంలో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన 4 వారాల గడువు 9వ తేదీన ముగిసిపోతున్న నేపథ్యంలో దానిపైన డివిజన్ బెంచ్ తుది నిర్ణయం తీసుకునే వరకు ఆయనకు రక్షణ లభించింది. ఆయన కోరిన విధంగా స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించినప్పటికీ ఈ విషయం తమ పరిధిలో ఉన్నందున తుది విచారణ చేపట్టే వరకు ఏమీ కాదు అని పేర్కొన్నది. అంటే ఈయన ఎవరెవరు ఉండగా కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, ఈ ముగ్గురి మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ అండ్ కౌశిక్ రెడ్డి పిటిషన్లు వేసారు. వీళ్ళు ముగ్గురు మీద అనర్హత వేటు వేయాలని. మరి 10 మంది పోయారు కదా, ముగ్గురు మీద వేసారు కదా అంటే ఈ ముగ్గురు ఎటు తప్పించుకోవడానికి అవకాశం లేదన్నది వాళ్ళ ఉద్దేశం. దానం నాగేందర్ అసలు తప్పించుకోనే లేడు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిండు. ఇంకా ఆయన మీద టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నది. సో అయితే వీళ్ళు కోర్టుకు వెళ్ళిన సందర్భంలో కోర్టు అసెంబ్లీ కార్యదర్శికి 4 వారాల గడువు ఇచ్చింది. దీని మీద నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్కి సబ్మిట్ చేయండి అని. సో ఇప్పుడు ఈ 4 వారాల గడువు మీద స్టే కోరుతూ అదే అసెంబ్లీ కార్యదర్శి మళ్ళీ హైకోర్టును ఆశ్రయించిండు. స్టే ఇవ్వలేదు కానీ తుది విచారణ చేపట్టే వరకు ఏం కాదు అని ఆయనకు ఒక ఊరటనిచ్చింది. ఆయన దాఖలు చేసిన 3 అప్పీళ్లపైన 24వ తేదీన తుది విచారణ జరుపుతామని, ఆలోగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేసినా, సింగిల్ జడ్జి ముందస్తు చర్యలు చేపట్టినా, కేసును రీఓపెన్ చేసినా వాటి గురించి తమ వద్ద ప్రస్తావించవచ్చని పేర్కొన్నది. ఆయన దాఖలు చేసిన 3 అప్పీళ్లను తుది విచారణ కోసం ఈ నెల 24వ తేదీన విచారణ జాబితాలో ఉంచాలని రిజిస్ట్రీకి సూచించింది. తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు పైన అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన దానం పైన అనర్హత వేటు వేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేరువేరుగా హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపైన విచారణ చేపట్టిన సింగిల్ జడ్జ్ జస్టిస్ బి విజయసేన్ రెడ్డి సెప్టెంబర్ 9వ తేదీన తుది తీర్పు జారీ చేశారు. అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని, 4 వారాల్లోగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు షెడ్యూల్ జారీ చేయాలని, ఆ షెడ్యూల్ హైకోర్టు రిజిస్ట్రార్కు అందజేయాలని, లేని పక్షంలో సుమోటోగా కేసు మళ్ళీ రీఓపెన్ చేస్తామని ఆ తీర్పులో పేర్కొన్నది. సో ఆనాడు ఆ స్టేట్మెంట్ ఇస్తూ ఆ తీర్పు చెప్తూ ఆ పిటిషన్ని క్లోజ్ చేసింది. సో ఆయన మళ్ళీ అప్పీల్కి వెళ్తే జరిగింది ఇది. సో మళ్ళీ తుది విచారణ జరిగేంత వరకు ఏం కాదు, ఒకవేళ మీ మీద కంటెంప్ట్ చేసినా ఇంకోటి చేసినా మళ్ళీ మా దగ్గరికి రండి అని కోర్టు చెప్తున్నది. ఏం జరుగుద్దన్నది చూడాలిగా.